సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. సో చాలా రోజులు అయితే అయిపోయింది, దగ్గర దగ్గర ఒక 6 to 7 months అయితే అవుతుంది మనం వీడియో అయ్యాక. సో హాఫ్ ఇయర్ అయితే అవుతుంది. సో మనకైతే కొంచెం ప్రాబ్లం అయితే ఉండే అనమాట ఇంట్లో, అందుకని మనం వచ్చేసి వీడియోస్ అయితే వేయట్లే. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మనమైతే నో ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. అదే నో ఇంటర్నెట్ 999+ ప్రాంక్. సో ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అనమాట. మన వాళ్ళు అయితే అందరు మనకైతే కోఆపరేట్ అయితే చేస్తారు. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరైతే చూసుకోవచ్చు. మన వాళ్ళు అయితే అందరూ ఎమోట్స్ అయితే ఇస్తారు. సో చూసుకోవచ్చు మీరు కూడా. సో ఇంకా ఎనిమిస్కి అయితే అర్థం కాలే అనమాట మనం నో ఇంటర్నెట్ ప్రాంక్ చేస్తున్నాం అనేసి. సో ఇంకా తెలియదు అనుకోట్లా. సో సోన్ కూడా అయితే వస్తుంది అనమాట దగ్గరికి. ఇంకా అర్థం కాలే అనుకుంటా వాళ్ళకి. సో ఇప్పుడైతే వచ్చింది అనమాట. సో గైస్, ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్లీ చచ్చిపోయినాం అనమాట. సో వీడైతే గుర్తుపెట్టుకోండి గైస్, వీడే కొట్టిండుగా ఫస్ట్ రౌండ్ అందరినీ. సో ఈ రౌండ్ కూడా సేమ్ రిపీట్ అయితే చేస్తాం అనమాట. సో ఈ ముడ్స్ అయితే వేస్తారు మన వాళ్ళు. సో చూడొచ్చు, నేను కూడా అయితే వేస్తున్నా అమౌంట్స్. సో మనమైతే ఓడిపోయాం అనమాట సక్సెస్ఫుల్లీ. సెకండ్ రౌండ్ కూడా పోయిందనమాట. సో మన వాళ్ళు అయితే నాకైతే చెప్తారు. సో వీడైతే అలామ్ అయితే ఉండు కదా, వీడు వచ్చేసి ఎమౌంట్ అయితే వేసిండు అనమాట, లాల్ ఎమౌంట్. సో నేను కూడా నోటీస్ అయితే వేయలే. సో ఈ రౌండ్ కూడా చూద్దాం మళ్ళీ వేస్తాడేమో. సో చూడొచ్చు, ఈ రౌండ్ కూడా సేమ్. మనోడైతే బాస్ గోల్డెన్ అయితే ఈసారి ముందరకు మళ్ళీ ఇంకలికి వచ్చిండు. ఎందుకంటే సైబర్ పాయింట్ తీసుకొని ఇంకే అదే డ్రాప్ది. సో చూడండి పోతుండు. ఎనిమిస్ అయితే ఇంకా రాలేరనమాట. మనోడైతే మళ్ళీ వచ్చి అక్కడనే నిల్చున్నాడు అనమాట, సేమ్ ప్లేస్. సో చూడవచ్చు. సో నేను ఒక్కనిగా బ్యాలెన్స్. సో నేను కూడా పోయినా అనమాట. సో వీడే అలామ్ అయితే లేపిండు. సో వేసిండు గైస్. చూడండి, లాల్ అయితే వేసిండు. సో మా టీం అందరం డిసైడ్ అయిపోయినాం, వాడినైతే కుక్క కంటే చాలా దారుణంగా కొడదాం అనేసి. సో ఈ రౌండ్ నుంచి అయితే మనదైతే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం 3 రౌండ్లు పోయినాయి, ఇంకొక రౌండ్ పోతే మనది మొత్తం మ్యాచ్ అయిపోతుంది. సో మనం ఛాలెంజ్ కూడా ఫెయిల్ అవుతాం. సో అందుకని చూసి ఆడాలి. సో చూడండి, మనమైతే ఎక్కేస్తున్నాం అనమాట డైరెక్ట్. మనమైతే ఇక్కడ క్యాంప్ అయితే వేస్తున్నాం. చూడండి, ఇన్నే ఉందాం అనమాట అందరం. సో నేను వచ్చేసి ఇటు సైడ్ వచ్చిన అనమాట, రైట్ సైడ్ ఎనిమిది వస్తాడు అనుకున్నా, వచ్చింది కూడా చూడండి. చూడండి, వాడైతే నేడేస్తే వీడైతే మన టీమ్మేట్ అయితే ఇది వేసిండు బాల్. సో చూడండి, నేనైతే కింద హోల్ నుంచి కొడదామని ట్రై చేసినా కానీ కనిపించలేరు ఎవరు. సో చూడండి మళ్ళీ ఇప్పుడైతే రైట్ సైడ్ వాల్ అయితే కొట్టిన అనమాట, మా అటు సైడ్ కూడా బ్లాక్ అయింది కాబట్టి. సో మనోడైతే లేపిండు, ఇంకోని కూడా లేపేసారు, ఇంకోడైతే వచ్చిండు లాస్ట్ అనమాట వీడే. సో నేను క్రోనోలో అయితే నాది రీకాయిల్ అయితే అయింది, కనెక్ట్ కాలే MP40. మనోడైతే ఒక్కడే ఉన్నాడు. సో నేను ఒక్కనే ఉన్నాను అనమాట ఈ రౌండ్. నాది రీకాయిల్ కూడా అవుతుండే పోతుంది అనుకున్నాను, గెలిచినాం అనమాట రౌండ్. సో
సో గర్ల్స్ అయితే ఎమోట్స్ అయితే చూపిస్తున్నా. సో ఈ రౌండ్ అయితే ఏడబ్ల్యూఎం అయితే తీసిన అనమాట. సో ఇక వాల్స్ ఫ్లాష్ బ్రేజ్ కూడా తీసుకున్నాం. డ్రాగన్ ట్రీస్ ఫ్లాష్ బ్రేజ్ ఏదో ఒకటి. సో చూడవచ్చు రౌండ్ ఇంకా అయితే స్టార్ట్ అయితే కాలే. సో మన టీమ్మేట్స్ అయితే మనకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు. సో చూడండి తరుణ్ భాయ్ కానీ మనోడు మన ఇద్దరు బాయ్ అన్న కానీ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. సో చూడండి ముందర అయితే ఒకడున్నాడు నాగేసిండు మనోడు. సో నేడేసిండు క్రోనో కూడా వేసిన నేను. లెఫ్ట్ వస్తారు అనుకున్నా, లెఫ్ట్ ఎవరు లేకుండా. సో రైట్ సైడ్ అయితే వెళ్ళిపోయాను. సో మన వాళ్ళు అయితే ఇటు సైడ్ నుంచి రాకుండా అటు సైడ్ నుంచి వచ్చాడు. వెనకాల నుంచి కొట్టిన ట్రై చేసి నేను వన్ కొట్టేసిన. సో మనోడైతే రివైవ్ కూడా అవుతుండు. ముందర ఇంకోటి వచ్చి వాడిని కూడా కొట్టేసిన. చూడండి వెనకాల నుంచి పడుతుంది. సో ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్లీ గెలిచేసినాం. సో ఈ రౌండ్ చూడాలన్నమాట. సో గాయ్స్ నాకైతే చాలా భయం అయితే అవుతుంది ఓడిపోతే ఎలా అనేసి. మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో గెలవాల్సిందే అనమాట ఈ మ్యాచ్ ఏదో ఒకటి చేసి. నా ఫోన్ కూడా చాలా హీట్ అయిపోయింది అనమాట. ల్యాగ్ కూడా అవుతుంది మధ్యలో మీరు చూసుకోవచ్చు. సో అలం కానీ మాత్రం చాలా గలీజ్ కూడా కొట్టాల్సిందే గైస్. సో అవతల కూడా ఓపెన్ ఇస్తలే, మన టీం వాళ్ళు కూడా ఓపెన్ ఇస్తలేరు అనమాట. సో చూసి ఆడాలి మనం కూడా. వాళ్ళైతే అసలు ఓపెన్ ఇయ్యడానికి భయపడుతారు గైస్. చూసుకోవచ్చు అక్కడ బాల్ వేసి అని కొడదామని ట్రై చేస్తుంటే రైట్ సైడ్ అయితే ఇద్దరు వచ్చేసారు అనమాట. అప్పటికి చూడండి రైట్ సైడ్ అయితే వచ్చేసారు. ఒక నాక్ ఇచ్చిన, ఫస్ట్ నాక్ ఇచ్చేసిన అనమాట. సో సెకండ్ నాక్ కూడా ఇచ్చేసిన నేనే. సో ఇప్పుడు చూడండి గైస్ మనోడైతే పడ్డాడు. సో నా ఫోన్ అయితే ఇక్కడ స్టక్ అయిందనమాట. రికార్డింగ్ అయిపోయింది సడన్గా. సో చూడండి రికార్డింగ్ అయిపోతుంది అంటే స్టక్ అయిపోయింది అనమాట నా గేమ్. చూడండి మళ్ళీ స్టార్ట్ అయితే అయింది. సో చూడండి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకో నాక్ ఇచ్చి డైరెక్ట్ రష్ అయితే ఎక్కేసిన అనమాట నేను. సో మనోడు నాది ఈడ కూడా లాగ్ అయింది కానీ నేను క్లిప్ అయితే తీసేసిన. సో ఏస్ అయితే మిస్ అయిందనమాట ఇంతకుముందు రౌండ్. సో 3-3 గైస్, ఇంటెన్స్ సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు. సో చూడాలి. సో ఇప్పుడు ఈ ఒక్క రౌండ్ ఓడిపోతే మాత్రం మనం 3 రౌండ్ కష్టపడింది మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఈ రౌండ్ అయితే ఇంకా చాలా ఘోరంగా లాగ్ అయింది అనమాట మనది. సో చూసుకోవచ్చు. సో చూడండి స్టక్ అయింది, మళ్ళీ వచ్చింది. సో ఈ రౌండ్ ఏమైంది అంటే నేను వచ్చేసి డబల్ విండో బ్లాక్ చేద్దామని పోదాం అనుకున్నా. కానీ అంతవరకు రైట్ సైడ్ వస్తారని చెక్క బిల్డింగ్లోకి అయితే వచ్చేసిన. మళ్ళీ చూడండి మళ్ళీ లాగ్ అయిపోతుంది. సో చూడండి మల్టీ విండోలు ఉన్న వాళ్ళని అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మనోడు అంతవరకు మనోడు పడ్డాడు. మనోడు అయితే రివైవ్ కూడా ఇస్తుండ అనమాట. సో మీరైతే చూసుకోవచ్చు. నాకు కనిపిస్తలేరు అనమాట ఫస్ట్ ఎనిమిస్. ల్యాగ్ స్ట్రక్ మొత్తం అవుతుంది అనమాట నాది ఫోను. సో రివైవ్ అయితే అవుతున్నా. క్రోనో వేసుకొని హీల్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్ పోతుంటే ఫ్లాష్ బ్రేక్ చేసిండు.
సో హీల్ వేసుకునేంత వరకు వెనకాల నుంచి అయితే వచ్చి కొట్టేసిండు అనమాట. సో మనోడైతే మళ్ళీ వాలేసి అయితే రివైవ్ ఇచ్చిండు, వచ్చిండు ఈడ మళ్ళీ. మనోడైతే బయటికి పోయిండు, నేను వాల్ వేసేసిన. సో హీల్ వేసుకుంటున్నాను అనమాట. సో అంతవరకు ఏమైందంటే జోన్ ఫ్లాష్ అన్నీ వచ్చి జోన్కి పడ్డా అనమాట, ఈడ వాల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే 1v1 ఇంటెన్స్ సిచ్యువేషన్. మనోనికి అయితే రివైవ్ అని కూడా చెప్పిన అనమాట, కానీ మనతో వాల్స్ అయితే లేకుండే. సో మన సైడ్ వచ్చిండు కానీ ఇవ్వలేకపోయిండు. సో ఇప్పుడైతే ఇంటెన్స్ 1v1 అనమాట. సో చూసుకోవచ్చు. సో బయటికి అయితే వచ్చిండు, ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. మనోడు వచ్చేసి రష్ ఎక్కిండు అనమాట. ఓ బా ఓపి ఓపి. సో మనది వచ్చేసి ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూడొచ్చు మాస్టర్ లాబీలు అయితే కొట్టేసినాం అనమాట. సో గైస్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే చెప్పండి అనమాట. సో అంతవరకు బాయ్ బాయ్.